సమోసాలో జోలో చిప్ పెట్టి మా ఫ్రెండ్స్ అయితే ప్రాంక్ చేసాం. ఎవరు ట్రై చేయాలనుకోకండి, ఎందుకంటే మామూలు మంట ఉండదు. డే 30 ఆఫ్ రన్నింగ్ కేఫ్. ఉదయాన్నే 6 గంటలకు లేచి శివాలయం అయితే వచ్చేసాను. కొంచెం సేపు గుడిలో కూర్చొని కేఫ్ అయితే వచ్చేసాను. తెలియకుండా 1 మంత్ అయితే అయిపోయింది అప్పుడే మన కేఫ్ ఓపెన్ చేసి. అలాగే మన కేఫ్ లో చాలా ఎంటీ స్పేస్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎనీ స్టాల్స్ ఆర్ బిజినెస్ పెట్టాలనుకుంటే నాకు డిఎం చేయండి. ఈ 1 మంత్ లో అరౌండ్ 2 lakhs సేల్స్ అయితే టచ్ చేసాం. ఇందులో ఖర్చులు రెంట్లు అన్ని పోగా నియర్లీ 30K వరకు మన ప్రాఫిట్. ఆఫ్టర్నూన్ టైమ్స్ అయితే మన కేఫ్ అయితే క్లోజ్ చేస్తున్నాం డ్యూ టు హెవీ హీట్. 10 కి ఇంటికి వచ్చేసి టిఫిన్ తినేసి కొంచెం సేపు అయితే పడుకున్నాను. 11 గంటలకు లేచి వెంకటేశ్వరాలకు అయితే వచ్చేసాను. గోదావరి గట్టు పైన సినిమా చూద్దామని. మూవీ అయితే పర్లే, ఓకే అనిపించింది. ఇంక ఈవినింగ్ కేఫ్ కి త్వరగా వచ్చేసి అన్ని అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈ రోజు మాస్టర్ ఎగ్గొట్టాడు. ఇలాంటి ఒక రోజు వస్తుందని అన్ని నేను కూడా నేర్చుకున్నాను. మంచి బిజినెస్ టైంలో కరెంట్ అయితే పోయింది. కస్టమర్లు అందరూ వెళ్ళిపోయారు. కొంచెం సేపు ఆగి కరెంట్ అయితే వచ్చింది. ఈ లోపు మేము సమోసాలో జోలో చిప్ పెట్టి మా ఫ్రెండ్స్ అయితే ప్రాంక్ చేసాం. మండుతున్నట్టుంది. దీన్ని అయితే ఎవరు ట్రై చేయాలనుకోకండి, ఎందుకంటే మామూలు మంట ఉండదు.